హలో నేస్తాలు. నేను మీ కథల వెన్నెల. ఈరోజు మీ ముందుకు ఒక మంచి స్టోరీతో వచ్చేసాను. మరి కథల వెన్నెల ఛానల్కు వెళ్ళి కూడా సబ్స్క్రైబ్ చేసేసేయండి. మరి స్టోరీలోకి వెళ్ళిపోదాం. పొలం గట్టు మీద సుబ్బారావు విజయ్ ఇద్దరు తలలు పట్టుకుని దిగులుగా కూర్చొని ఉంటారు. అక్కడే అదే దారిలో మరో రైతు లింగయ్య ఎద్దులను తోలుకుంటూ వస్తాడు. ఇద్దరిని చూసి ఆశ్చర్యపోతాడు లింగయ్య. ఏమిట్రా సుబ్బారావు, పంట బాగా పండిందిగా, అయినా తండ్రి కొడుకులు శ్మశానం నుంచి వచ్చినట్టుగా ఎందుకు అట్టా కూర్చున్నారు? సుబ్బారావు నిట్టూరుస్తూ, పంట గురించి బాధ కాదు లింగయ్య. లింగయ్య, ఇంకేం గురించి బాధ? సుబ్బారావు, మా ఇంట్లో ఉన్న అత్తా కోడళ్ళే మా కష్టానికి కారణం. లింగయ్య నవ్వుతూ అడుగుతాడు, మళ్ళీ ఏమైంది? విజయ్, ఉదయం ముగ్గుతో మొదలైన గొడవ మధ్యాహ్నం ఇడ్లీతో కొనసాగింది, సాయంత్రం చీరతో ముగిసింది. సుబ్బారావు, రేపు ఏం పట్టుకొని కొట్టుకుంటారో దేవుడికే తెలియాలి. మేము పొలం నుంచి ఇంటికి వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నాం. లింగయ్య నవ్వుకుంటూ, అయ్యో, మీ ఇంట్లో టీవీ అవసరమే లేదుగా, అత్తా కోడళ్ళే రోజు లైవ్ సీరియల్ చూపిస్తున్నారుగా అని నవ్వుకుంటూ తన దారిన వెళ్ళిపోతాడు. సుబ్బారావు విజయ్ మొహం ఒకరికొకరు చూసుకొని కొద్దిసేపు తర్వాత సుబ్బారావుకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే కొడుకుతా అంటాడు సుబ్బారావు, బాబు విజయ్, ఒక ఉపాయం ఉందిరా. విజయ్, ఏం నానా అది? సుబ్బారావు, మన ఎదురిల్లు ఖాళీగా ఉందిగా. విజయ్ ఆశ్చర్యంగా, అవునానా, ఉంది. సుబ్బారావు, మీ అమ్మని ఆ ఇంట్లో ఉంచేద్దాంరా, మరి సుజాత కోడలు ఈ ఇంట్లోనే ఉంటుంది. విజయ్, అంటే వేరు వేరు కాపురాలా నానా? సుబ్బారావు, అవును బాబు, ఇల్లు వేరైతే గొడవలు కూడా తగ్గుతాయి అనిపిస్తుంది. ఎదురింట్లో అత్త పక్కింట్లో కోడలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. విజయ్, ఇది చాలా మంచి ఐడియా నాన్న, పదండి ఇంటికి వెళ్ళి ఈ నిర్ణయాన్ని అత్తా కోడళ్ళిద్దరికీ చెప్దాం. ఇంట్లో అత్తా కోడళ్ళు ఇంటి పెత్తనం గురించి గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే సుబ్బారావు విజయ్ ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో మళ్ళీ యుద్ధ వాతావరణమే నడుస్తూ ఉంటుంది. ఒకవైపు కమలమ్మ, మరోవైపు సుజాత ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. కమలమ్మ, ఈ ఇంట్లో నా మాటే చెల్లుతుంది, పెత్తనం నాదే. సుజాత, ఇప్పుడు ఇది నా ఇల్లు కూడా అత్తయ్యా, నా ఇష్టం వచ్చినట్టు నేను కూడా ఉంటాను. ఇంటికి వచ్చిన తండ్రి కొడుకులను చూసి కూడా పట్టించుకోకుండా అత్తా కోడళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటారు. సుబ్బారావుకు కోపం వస్తుంది. గట్టిగా అరుస్తాడు, కాపుతారా? అంతే, ఇద్దరు ఒక్కసారిగా నోరు మూసుకుంటారు. సుబ్బారావు, అమ్మా సుజాత, మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇలా రోజు గొడవ పడుతూ ఉండడం కంటే మీరిద్దరూ వేరు వేరు ఇళ్లల్లో ఉంటే మంచిది. సుజాత ఆశ్చర్యంగా అడుగుతుంది, ఏంటి వేరు వేరు ఇళ్లల్లో ఉండాలా? సుబ్బారావు, అవును, ఎదురింట్లో నేను కమలమ్మ ఉంటాం, ఈ ఇంట్లో నువ్వు విజయ్ ఉండండి. అప్పుడు అత్తా కోడళ్లకు ఎలాంటి గొడవలు జరగవు. కమలమ్మ, నాకైతే ఎట్టాంటి అభ్యంతరం లేదు, ప్రశాంతంగా ఉంటాను. సుజాత, నాకు ఓకే మావయ్య, నా ఇంట్లో నేనే నచ్చినట్లుగా ఉండొచ్చు అని అత్తా కోడళ్ళిద్దరూ ఒప్పుకుంటారు. సుబ్బారావు విజయ్ ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని అమ్మయ్యా అని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. కమలమ్మ తన బట్టలు, పాత్రలు, దేవుడి ఫోటోలు తీసుకొని ఎదురింట్లోకి వెళ్తుంది. ఇల్లంతా పాటలు పెట్టుకొని డాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఎదురింట్లో కమలమ్మ, సుబ్బారావులు ఉంటున్నారు. పక్కింట్లో విజయ్, సుజాతలు ఉంటున్నారు. ఓ 2 గంటల తర్వాత పక్కింటి నుంచి కమలమ్మ గట్టిగా పిలుస్తుంది, ఓ సుజాత. సుజాత బయటికి వస్తుంది. ఏమైంది అత్తయ్య? కమలమ్మ, నీ ఇంటి మామిడి చెట్టు కొమ్మ నా ఇంటి వైపు వచ్చింది, ఆకులు మా ఇంట్లో పడుతున్నాయి, కొమ్మ నరికించు. సుజాత, అత్తయ్య, గాలి వీస్తే ఆకులు ఎక్కడైనా పడతాయి, అంత మాత్రానికి కొమ్మ నరికించాలా? లేదు లేదు. కమలమ్మ, అదంతా నాకు తెలియదమ్మాయి, కొమ్మ తీసేయాలంతే, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ముందు మీ జాన్ చెట్టు కొమ్మ మా ఇంటి మీద నుంచి తీసేయండి. ఇద్దరు మళ్ళీ గొడవ పడడం మొదలు పెట్టారు. అటు నుంచి సుబ్బారావు, ఇటు నుంచి విజయులు వచ్చి
తలలు పట్టుకుంటారు. అయ్యో రామా, ఇల్లు వేరు చేశాం కానీ గొడవలకు మాత్రం బౌండరీ లేదే నానా, వీళ్ళిద్దరిని ఒక గ్రామంలో ఉంచడమే మన తప్పు. కోడి కూయగానే సైకిల్ బెల్ మోగిస్తూ పాలవాడు వీధిలోకి వస్తాడు. పాలవాడు, పాలమ్మా పాలు, తాజా గేదె పాలమ్మా అంటూ అరుపులు వినగానే ఎదురింట్లో ఉన్న అత్తగారు కమలమ్మ గిన్నె పట్టుకొని పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. అదే సమయంలో పక్కింట్లో ఉన్న కోడలు సుజాత కూడా స్టీల్ గిన్నె పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తుంది. కమలమ్మ, బాబు ముందు నాకు 1 లీటర్ పాలు పొయ్యి. సుజాత, లేదు లేదు, ముందు నేనే వచ్చాను, నాకు పొయ్యయ్యా. ఏంటే, నేనే ముందు గిన్నె తెచ్చుకొని నిలబడ్డాను. పాలవాడు నవ్వుతూ, అమ్మా పాలైతే ఇద్దరికి సరిపోతాయి, ఒక్కొక్కరికి పోస్తానునండి. సుజాత, కమలమ్మ, లేదు లేదు, ముందు నాకు పోయాలంటే ముందు నాకు పోయాలని గొడవలు మొదలుపెట్టారు. ఇద్దరు పాల డబ్బాను పట్టుకున్నారు. పాలవాడు భయపడిపోయాడు. పాలవాడు, అమ్మా ఆగండమ్మా ఆగండి, క్యాన్ కింద పడిపోయేలా ఉంది అని అరుస్తూ ఉండగానే ధబేల్మంటూ ఆ డబ్బా కింద పడింది. తెల్లటి పాలు రోడ్డంతా ఏర్లై పారాయి. పాలవాడు 2 చేతులతో తల పట్టుకున్నాడు. కమలమ్మ, ఇదంతా సుజాత వల్లే. సుజాత, కాదు మీ వల్లే అత్తయ్య. పాలవాడు, ఈ రోజు మీ ఇద్దరికి పాలు లేవని ఖాళీ డబ్బాను తీసుకుని సైకిల్ మీద పాల వ్యాపారి కోపంగా వెళ్ళిపోయాడు. అది చూసి అత్తా కోడళ్ళు ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మరో రోజు సుజాత ఇంట్లో పెంచుకునే కోడి కొక్కురోకో అంటూ గేటు దాటి నేరుగా కమలమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది. సుజాత, అయ్యో నా కోడి ఎక్కడికి పోయింది ఏమో అని వెతుక్కుంటూ బయటకు వచ్చింది. అప్పుడే కమలమ్మ ఇంట్లో నుంచి కుక్కురొక్కో అనే కోడి పుంజు అరుపు వినిపించింది. సుజాత పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళబోతుంటే కమలమ్మ అడ్డుగా నిలబడింది. కమలమ్మ, ఏయ్, అనుమతి లేకుండా నా ఇంట్లోకి ఎందుకు వచ్చావే? సుజాత, మా కోడి లోపలికి వచ్చింది, ఇంట్లోకి వచ్చిన కోడి బయటికి రాకుండా ఉండదుగా అని కమలమ్మ చెప్తూ ఉండగా కోడి బయటకు వచ్చి గుమ్మం దగ్గర ఒక గుడ్డును పెట్టింది. ఆ గుడ్డు చూసి ఇద్దరి కళ్ళు పెద్దవయ్యాయి. సుజాత, అమ్మా ఈరోజు తాజా గుడ్డుతో ఆమ్లెట్ వేసుకుంటాను. కోడు నాది, గుడ్డు నాది. కోడి నీదే కావచ్చు కానీ గుడ్డు వచ్చి నా ఇంట్లో పెట్టింది కాబట్టి గుడ్డు నాది. కమలమ్మ, అట్లా అయితే నేను మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటే ఇల్లు కూడా నాదేనా? ఆ మాటకి చుట్టుపక్కల వాళ్ళు నవ్వారు. సుజాత మాటలు బాగా నేర్చుకున్నావు, కానీ నేనైతే ఇప్పుడు గుడ్డు మాత్రం ఇవ్వను అని గుడ్డును చేతిలోకి తీసుకుంటుంది. ఇద్దరు చెరో వైపు గుడ్డును పట్టుకొని లాగడం మొదలు పెట్టారు. సుబ్బారావు బయటి నుండి అరుస్తున్నాడు. సుబ్బారావు, అయ్యో జాగ్రత్తమ్మా, గుడ్డు పగిలిపోద్ది. కానీ ఎవరూ వినలేదు. ఒక్కసారిగా గుడ్డు ఇద్దరు చేతుల్లో నుంచి జారి కింద పడిపోయి పగిలిపోయింది. కమలమ్మ, ఇదంతా నీ వల్లే. సుజాత, కాదు మీ మొండితనం వల్లే. ఇద్దరు మళ్ళీ గొడవ పడుతూ ఉండగా కోడి మాత్రం ఇంకోసారి కొక్కురోకో అంటూ పక్కింట్లోకి వెళ్ళిపోయింది. చీరలమ్మా చీరలు, సరికొత్త డిజైన్ చీరలు, ఒకటి కొంటే ఒకటి బ్లౌజ్ పీస్ ఫ్రీ అమ్మా అని గట్టిగా అరుస్తూ వచ్చాడు. ఆ మాటలు విన్న కమలమ్మ ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. అదే సమయంలో సుజాత కూడా బయటికి వచ్చింది. వ్యాపారి చాపపరిచి అందమైన చీరలను ఒక్కొక్కడిగా చూపించడం మొదలుపెట్టాడు. చివరిగా ఒక అందమైన నీల రంగు జరీ చీరను బయటికి తీశాడు. ఆ చీర మెరిసిపోతూ ఉండడంతో కమలమ్మ కళ్ళు మెరిశాయి. అదే చీరను చూసి సుజాత కూడా మురిసిపోయింది. ఇద్దరు ఒకేసారి ఈ చీర నాకే కావాలని అన్నారు. వ్యాపారి నవ్వుతూ, అమ్మా గొడవ పడకండి, ఇలాంటి చీర ఇంకొకటి వచ్చే వారం తెస్తాను, ఇప్పుడు ఎవరో ఒకరు తీసుకోండి. సుజాత, ఈ వారం నేను తీసుకుంటాను, వచ్చే వారం తను తీసుకోమని చెప్పండి. కమలమ్మ, లేదు, ముందు నేను చూశాను కాబట్టి నేనే తీసుకుంటాను. నేను పెద్దదాన్ని, ముందు తీసుకునే హక్కు నాకుంది, డబ్బులు ఎక్కువ ఇస్తాను కాబట్టి చీర నాదే. వ్యాపారి ఎంత చెప్పినా ఇద్దరూ వినలేదు. కమలమ్మ ఒకవైపు, సుజాత మరోవైపు చీరను చెరో చేత్తో పట్టుకొని లాగడం మొదలు పెట్టారు. వ్యాపారి భయపడుతూ, అమ్మా వద్దమ్మా, అది కొత్త చీర, చినిగిపోద్ది అని బ్రతిమాలుతున్నాడు. కానీ ఇద్దరు ఇంకా బలంగా లాగారు. అందమైన నీలం రంగు చీర 2 ముక్కలైంది. వ్యాపారి షాక్ అయ్యాడు. వ్యాపారి, అయ్యో నా 10,000 రూపాయల చీర అంటూ ఏడుపు మొహం పెట్టాడు. కమలమ్మ చేతిలో సగం చీర, సుజాత చేతిలో మరో సగం చీర ఉన్నాయి. ఇద్దరూ కలిసి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
ఇంతలో పొలం నుంచి సుబ్బారావు, విజయ్ ఇంటికి వచ్చారు. ఆ దృశ్యం చూసి ఇద్దరు షాక్ అయ్యారు. అయ్యా, ఈ అత్తా కోడళ్లకు చీర చూపించాను, కొనలేదు సరికదా, దాన్ని చింపేశారు. సుబ్బారావు వెంటనే డబ్బులు ఇచ్చాడు. సుబ్బారావు: అమ్మా సుజాత, మీరు గెలవాలని చేసే ప్రతి గొడవలో ఓడిపోతున్నది మాత్రం మన ఇల్లే. విజయ్: ఒకరోజు కూరగాయలు పాడయ్యాయి, నిన్న పాలు పోయాయి, ఇప్పుడు చీర చెరిగింది, రేపు ఇంకేం పాడు చేస్తారు? మీ ఇద్దరు గొడవ పడుతున్న ప్రతిసారి ఊరంతా నవ్వుతోంది, కానీ నవ్వుల పాలవుతుంది మన కుటుంబం అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఈ మొండితనం వదిలి ప్రేమగా ఉండడం నేర్చుకోండి. చీర ముందు లాగింది సుజాత, అబద్ధం మావయ్య, లాగింది అత్తయ్యే అని మళ్ళీ గొడవ మొదలు పెట్టారు. అది చూసిన సుబ్బారావు, విజయ్ ఇద్దరు ఒక్కసారిగా తల పట్టుకున్నారు. సుబ్బారావు: దేవుడా, వీళ్ళకి బుద్ధి చెప్పడం మన వల్ల కాదయ్యా, నువ్వే ఏదో ఒకటి చేసి వీళ్ళకి బుద్ధి వచ్చేలా చేయి దేవుడా అని దేవుడిని వేడుకున్నారు. అంతే, కమలమ్మ ఇంట్లో దేవుడి ఫోటో మాయమైంది. సుజాత ఇంట్లో దేవుడి ఫోటో మాయమైంది. కొన్ని గొడవలు మాటలతో ఆగవు, అనుభవమే వాటికి బుద్ధి చెప్పాలని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇవాళ స్టోరీ. అత్తా కోడళ్ళ డిషం డిషం. నచ్చింది కదా? ఇలాంటివి ప్రతి ఇంట్లో ఉండనే ఉంటాయి. మరి ఈ స్టోరీ నచ్చిందా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథల వెన్నెల ఛానల్ కూడా ఉంది, ఆ ఛానల్ కూడా ఒకసారి చెక్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.